దేశ యువత పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి వీలుగా వారికి బహుముఖ శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యమని పేర్కొంది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్ విభాగం ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ దేశభక్తి కలిగిన యువతను ఆహ్వానిస్తోంది. విశాఖలోని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వర్ రావుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేస్తుంటాం. భారతీయులందరి రక్షణ ప్రతి ఒక్క యువకుడి బాధ్యత అని చాటి చెబుతూ మై భారత్ అనే ఒక పథకం కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడు అత్యవసరంగా మారింది. దేశ రక్షణలో తామంతా భాగస్వాములు అవుతామని, శత్రు దేశాల నుంచి వచ్చే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా తిప్పికొట్టి మన తోటి వారిని కాపాడుకుంటామనే ఒక సందేశాన్ని ఇచ్చేందుకు, దీనికి తగిన యువతను తర్ఫీదు ఇచ్చేందుకు మై భారత్ ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇప్పుడు మన పరిసరాల్లో జరిగే ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచి అయినా తోటి వారిని కాపాడేందుకు ఒక శిక్షణగా దీన్ని అందివ్వబోతున్నారు. దీని నుంచి యువకుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను కోరుకుంటోంది నెహ్రూ యువ కేంద్ర. దీనికి సంబంధించి ఈ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. 2 నిమిషాలు తెస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు మై భారత్ తాలూకు ఉద్దేశం ఏంటి? యువతను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మై భారత్లో 2 సంవత్సరాల క్రితమే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువత వారి దేశం పట్ల దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ ద్వారా కావచ్చు, ఎన్సిసి ద్వారా కావచ్చు, లేదంటే ఉద్యోగం చేసుకున్న వారు కావచ్చు, వారు కొంత సమయాన్ని కేటాయించి దేశానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది. దీని ద్వారా హాస్పిటల్స్లో వాటిలో కూడా, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో హిమాచల్ అటువంటి ప్రదేశాల్లో కూడా ఈ అగ్రికల్చర్ క్రాప్ మీద వాటి మీద సర్వేలో ఈ యువత ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి అత్యవసర పరిస్థితి వచ్చింది. ఈ సివిల్ డిఫెన్స్లో మై భారత్ ద్వారా అప్లికేషన్స్ మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, అంటే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఒక బ్లాస్టింగ్ ఏదైనా జరిగితే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న చోట ఏదైనా జరిగితే అక్కడ ఏ రకంగా యువత స్పందించాలి అంటే అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి సహకరించడం, అదేవిధంగా అక్కడ ఎవరికైనా ఏదైనా ఇంజురీస్ జరిగితే వాళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్స్కి తీసుకువెళ్ళటం, ఒక భారత పౌరుడిగా ఈ దేశ నిర్మాణంలో, ఈ జాతి నిర్మాణంలో వారి యొక్క పాత్రను పోషించాలని యువత, మన దేశానికి యువత వెన్నెముకనే మనం అనుకుంటూ ఉంటాం కనుక మన దేశ అభివృద్ధిలో వీళ్ళ యొక్క పాత్ర ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మై భారత్ ద్వారా ఈ సివిల్ డిఫెన్స్ అన్నది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదివారం రాత్రి మా మినిస్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీ మాన్సుఖ్ మాండియా గారు, కేంద్ర యోజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి గారు, ఆయన ఆదేశాల మేరకు మేము పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ప్రతి యువత కూడా myBharat.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ సివిల్ డిఫెన్స్ అనే బ్యానర్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొచ్చు. వీళ్ళకి ఏంటంటే మేము ఈఎల్పిసి ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క సేవలను మేము ఈ దేశం అభివృద్ధిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలాంటి శిక్షణ వాళ్ళకి అందిస్తారు? వాళ్ళు ఎలాంటి తర్ఫీదు మనం పొందొచ్చు వాళ్ళ దగ్గర? అంటే ఉదాహరణకు చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ట్రాఫిక్ పోలీసులకి సహకరించడం, అంటే అక్కడ ట్రాఫిక్ని మనం తగ్గించే విధంగా, అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే అక్కడ ఫైర్ సిబ్బందికి వీళ్ళు వెనకాతల సపోర్ట్గా నిలబడటం, వాళ్ళకి కావాల్సిన ఏమైనా పని కావాల్సింటే వీళ్ళు చేయటం, అదేవిధంగా పేషెంట్స్ ఎవరికైనా ఇంజూరీస్ జరిగితే వాళ్ళని దగ్గరుండి స్వయంగా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, ఇలాంటి వివిధ అంశాలపైన అక్కడ ఏదైతే అవసరం ఉంటుందో వాటి మీద మేము ఈ శిక్షణ ఇచ్చి వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కాలేజెస్ వైజ్గా ఎలాంటి పిలిపిస్తున్నారు? వాళ్ళు అక్కడ నుంచి మనకు ఎక్కువగా సోర్స్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రణాళిక మేము ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని కళాశాలలు కూడా మేము ఈ మై భారత్ మన యువతని రిజిస్ట్రేషన్ కామని, అదేవిధంగా వారి యొక్క సేవలు అందించమని మేము అందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ జారీ చేయడం జరిగిందండి. వారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి రిజిస్టర్ అవుతారో వాళ్ళ ద్వారా వారి యొక్క సేవలను మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అంచనాల ప్రకారం మన విశాఖ జిల్లా వరకు ఎంతమంది యువత ఈరోజు కళాశాలల్లో ఉన్నారు? వాళ్ళ నుంచి మీరు ఎలాంటి ఆశ వ్యక్తం చేస్తున్నారు? అంటే ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్, అదేవిధంగా డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ చూసుకుంటే కొన్ని వేల మంది విశాఖపట్నం నగరంలో ఉన్నారు. కనీసం ఒక 5,000 నుంచి 10,000 మంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటారని మేము ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది
బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎలాంటి మార్గాలను అనుసరిస్తున్నారు? అంటే మీడియా ఎలాగా పాత్ర పోషిస్తుంది, ఇంకా ఎలాంటి క్యాంపెయిన్ అవసరం అనుకుంటున్నారు? మనం ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఈ యొక్క ప్రచారం అనేది చేయడం జరుగుతుంది మై భారత్ గురించి, అదేవిధంగా సివిల్ డిఫెన్స్ కోసం. దాని ద్వారా ఈ ప్రచారం చేసి యువతను ఆకర్షించి, యువతని రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ యొక్క సర్వీస్ సేవలను మన యొక్క దేశానికి ఉపయోగిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా దీనిలోకి అవకాశం ఉందా? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? పురుషులతో పాటు మహిళలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఇటీవల చూసినట్టయితే కనుక మనకి ఈ విపత్తు జరగకముందు మేము వికసిత భారత్ వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమాన్ని మై భారత్ ద్వారా పెట్టడం జరిగింది. లడక్, అదేవిధంగా కొన్ని బార్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం మేము వికసిత భారత్ వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమం పెట్టి సుమారు 500 మంది యువతను మేము ఈ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అనేది మనకి సడన్గా ఈ యొక్క వార్ డిక్లేర్ అవ్వడం వల్ల అది హోల్డ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఈ యొక్క బార్డర్ విలేజ్ కార్యక్రమం కూడా ఈ మై భారత్ ద్వారా మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా పురుషులు స్త్రీలు కూడా సమానత్వం మేము ఇక్కడ చూడడం జరుగుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా దేశభక్తి కలిగిన యువతను సమాజ నిర్మాణం కోసం ఒక అవకాశంగా మై భారత్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి యువత కూడా దీంట్లో శిక్షణ పొంది వారిని కాపాడుకోవడంతో పాటు పొరుగు వారిని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను, అన్ని శిక్షణ పద్ధతులను కూడా వాళ్ళు స్వయంగా నేర్చుకోవచ్చు. ఇది మన భారతదేశానికి ఒక వెన్నుముకగా యువతను తీర్చిదిద్దడానికి ఒక మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.